శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్ళడానికి ముఖ్య కారకులు ఎవరు అనంటే కనుక అందరికీ తెలిసినటువంటి అంశం మంథర. కైకేయి అనేటటువంటి దశరథుని భార్య. ఆవిడకు ఇష్టసఖిగా ఉంటూ దాసీగా ఉండేటటువంటి మంథర మొత్తం కథ నడిపించింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అసలు మంథర ఎవరు? అంత కీలకమైనటువంటి ఒక మలుపు రామ కథలో తిరగడానికి కారణమైనటువంటి మంథర సామాన్యురాలా, సామాన్య మహిళ అనంటే కనుక కాదండి. మనకు మంథరకు సంబంధించినటువంటి పూర్వజన్మ రామాయణంలో, వాల్మీకి రామాయణంలో కనిపించదు. కానీ మహాభారతంలో ధర్మరాజుకు మార్కండేయుడు చెప్పేటటువంటి రామాయణంలో ఉంటుందండి. మనందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మంథర పూర్వజన్మలో ఒక గంధర్వ స్త్రీ. ఆవిడ పేరు దుందుభి అనేటటువంటి పేరు. బ్రహ్మదేవుడు మహావిష్ణువు రాముడిగా భూమి మీద జన్మించాడు. రాముడికి సహాయం చేయడానికి మీరంతా కూడా మీ అంశలతో భూమిపై జన్మించాలి అని చెప్పేసి ఇంద్రాది దేవతలను ఆదేశిస్తాడండి. ఆదేశించినప్పుడు అక్కడే ఉన్నటువంటి గంధర్వ స్త్రీ దుందుభిని కూడా అందరి సమక్షంలోనూ పిలుస్తాడు. పిలిచి తేషాం సమక్షం గంధర్వీన్ దుందుభీన్నామ నామతః శశాస వరదో దేవో గచ్చ కార్యార్థ సిద్ధయే. బ్రహ్మదేవుడు దేవతలందరి సమక్షంలోనూ కూడా అక్కడ ఉన్నటువంటి గంధర్వ స్త్రీ అయినటువంటి దుందుభిని పిలిచి, నువ్వు కూడా దేవకార్యార్థము భూలోకానికి వెళ్ళు, అవతరించు అని చెప్పేసి శాసిస్తాడండి. పితామహ వచశ్రుత్వా గంధర్వీ దుందుభీ తతః మంథరా మానుషే లోకే కుబ్జా సమభవత్తదా. ఆ విధంగా బ్రహ్మదేవుడి వాక్యాన్ని విన్నటువంటి మంథర ఏం చేసిందంటే భూలోకంలో కుబ్జ స్త్రీగా, అంటే మరుగుజ్జు స్త్రీగా అవతరించింది. ఏవం విధాయ తత్సర్వం భగవాన్ లోకభావనః మంథరాం బోధయామాస యద్యత్కార్యం యథాయథా. ఈ విధంగా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి బ్రహ్మదేవుడు మంథరకు ఏది ఎలా చేయాలో మొత్తం అంతా కూడా రహస్యంగా బోధించాటండి. ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు మంథరగా అవతరించినటువంటి గంధర్వ స్త్రీ దుందుభి, ఆవిడ రామకథలో ఒక మహత్తరమైనటువంటి మలుపుకు కారణమైంది. దేవకార్య సిద్ధి కోసమే మంథర ఆ విధంగా వ్యవహరించింది అని మనం అర్థం చేసుకోవాలి. మహాభారతంలో అరణ్య పర్వంలో ఉంటుంది ఈ యొక్క వృత్తాంతం.